శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 16వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత, సర్వేపల్లి పరిశీలకులు వీరి చలపతి, నెల్లూరు సిటీ పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గౌరీ, లక్ష్మీ సునంద, రమాదేవి, వెంకట జ్యోతి, జయకుమార్ రెడ్డి, మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా కార్యాలయంలో కాకాని పార్టీ జెండా ఆవిష్కరించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాకాని భారీ కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు వాడవాడలా జరుపుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కాకాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 2011 మార్చి 12వ తేదీ మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద ఇడుపులపాయ వద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ రోజుతో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన వేసుకుని మోసి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, జగనన్న సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పార్టీ ప్రారంభించిన తర్వాత అనేక రకాలైనటువంటి ఒడుదుడుకులను ఎదుర్కొన్నటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ పార్టీని అదిమివేయాలని, తొక్కివేయాలని, పార్టీని భూస్థాపితం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనేటువంటిది కనిపించకుండా పోవాలని ఆనాటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రపూరితంగా అనేక రకాలైనటువంటి కేసులు పెట్టించడం, 16 నెలలు ఆయన్ని జైల్లో నిర్బంధించడం జరిగింది. వీటికి భయపడకుండా, వెన్ను చూపకుండా ధైర్యంగా నిలబడి, దీటుకొని, మోటుకొని కష్టకాలంలో కూడా పార్టీని నడిపి ఈరోజు అనేక విజయాలను సొంతం చేసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో భాగంగా ఈరోజు పార్టీకి సంబంధించి స్థాపించిన వెంటనే 2014లో 67 అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకోవడం, దానితో పాటు 9 పార్లమెంట్ స్థానాలని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, ఆ తర్వాత ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేపట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల గళం వినిపించి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రభుత్వంలోకి, అధికారంలోకి పార్టీని తీసుకురావడం కూడా ఒక ప్రభంజనంలాగా 151 సీట్లు అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. బహుశా నాకు తెలిసి ముఖ్యమంత్రిగా ఈరోజు అధికారం ఉండొచ్చు, కోల్పోవచ్చు, ప్రజలు ఇచ్చేటువంటి ఒక అవకాశం. అయితే దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా దాదాపుగా 2,37,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆయన పేదలకి డీబీటీ ద్వారా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు పంపిణీ చేయడం అయితే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. 15,000 వామ వార్డు సచివాలయాలు స్థాపించాడు, 10,778 రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశాడు, చెప్పినటువంటి విలువలు, విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేశాడు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచన ఏ రోజు చేసినటువంటి పరిస్థితుల్లో విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేసినటువంటి వ్యక్తి. అందుకనే ఈరోజు పార్టీ అంతా కూడా ఆయన పక్కనుంది. ఎంతోమందికి రాజకీయ భిక్ష ప్రసాదించినటువంటి వ్యక్తి, ఎన్నో కోట్ల కుటుంబాలకి వెలుగై నిలిచి ఈరోజు వాళ్ళ ఇంటి బిడ్డగా ఆ కుటుంబాన్ని ఆదుకుని, ఆ కుటుంబాలకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల అండదండలు అందించినటువంటి వ్యక్తి. ఈరోజు మరలా ఒక 2 సంవత్సరాలు తిరగక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరలా ప్రజలు కోరుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ ఎలాంటిది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారు అంటే పార్టీ పట్ల, ఆయన ప్రజల పట్ల, పార్టీ
వేదికగా ఆయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చే ప్రజలు మరలా ఈరోజు కోరుకుంటున్నారు. ఏ రోజు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమంతా ఇక్కడ మీ ముందు నిలుచుకున్నటువంటి మేమంతా ఈరోజు పదవులు సంపాదించుకోగలిగాము, గుర్తింపు ఈ సమాజంలో రాగలిగింది అంటే అది మా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష. కొంతమంది స్వార్థపరులు తల్లిపాలు దాగి రొమ్ముగుద్దినటువంటి సన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి నేపథ్యంలో అత్యంత ఘనంగా వాడవాడలా ప్రతి గ్రామంలో కూడా జరుపుకుంటున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి పేరు పేరున మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, ప్రజలకు, పత్రికా విలేకరులకు నమస్కారాలండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ మనమందరము కలిసి సమిష్టిగా పనిచేసి మరలా మన 10 నియోజకవర్గాలు మనం ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని మళ్ళీ మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని మనం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరియు మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పెద్దల గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా నెల్లూరు జిల్లాలో చక్కగా జరగడం, అందులో ఈ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరగడం కూడా సంతోషంగా ఉంది. మరి గడిచినటువంటి 15 సంవత్సరాలుగా అంటే ఒక ప్రాంతీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎక్కడైనా కూడా ఒక ప్రాంతీయ పార్టీ సుమారుగా మొదటి 15 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు పరిపాలించి సుమారుగా 10 సంవత్సరాలు ఇప్పటికే అపోజిషన్లో ఫైట్ చేసినటువంటి పార్టీ ఈ రోజుకి కూడా ప్రజాదరణ కలిగి ఇంతకాలం కష్టాల్లో ఉన్నా కూడా ఈ రోజుకి కూడా చెక్కు చెదరినటువంటి కార్యకర్తలు కానీ నాయకులను కానీ కలిగినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా సుదీర్ఘకాలం పాటు ఇంతకాలం పాటు సుమారుగా 10 సంవత్సరాలకు పైగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా పార్టీ కార్యకర్తల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలకుండా ఈరోజు పనిచేస్తూ ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారిద్దరికి ఉన్నటువంటి చరిష్మా గుండెల ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా ఈ రోజుకి కూడా ఒకవేళ పార్టీ వారు తెలుగుదేశం పార్టీ అయితే అయి ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారిని చేసినటువంటి కార్యక్రమాలు కానీ వారు పేద ప్రజల పట్ల చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ రోజుకి కూడా వారు మనసులో కూడా అభినందించేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఎందుకంటే ఇన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నో సంవత్సరాల పాటు పరిపాలించిన కేవలం 5.5 సంవత్సరం పాటు పరిపాలించినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈ చరిత్ర ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం ఈ దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ, అలానే ఆరోగ్యశ్రీ కానీ 104, 108 కానీ, అలానే ఉచిత విద్యుత్ కానీ, అలానే జలయజ్ఞం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు కేవలం 5 సంవత్సరాల కాలంలో ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు భారతదేశంలో రాజశేఖర రెడ్డి గారిని ఒక అత్యున్నత స్థానంలో ఉంచినాయి. దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి 15 సంవత్సరాల్లో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం వీటన్నింటిలో కూడా ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొని వచ్చి చిరస్థాయిగా ఆయన పేరు నిలబడేలాగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఈ పార్టీకి ఈరోజు వెన్నుదన్నుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఎంతకాలమైనా కానీ ఇప్పటికీ ఆయన 14-15 సంవత్సరాల పాటు పరిపాలించున్నా కూడా ఆయనకి ఏ రోజు కూడా చెప్పుకోవడానికి కానీ పేద ప్రజల కోసం కష్టపడినటువంటిది కానీ ఒక్క కార్యక్రమం అంటే ఒక్క కార్యక్రమం కనపడదు. అది వారి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలందరి పట్ల ఈరోజు ఆ సానుకూలత కనపడుతోంది. రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు, ఈ సమాజానికి తప్పకుండా భవిష్యత్తులో మంచి జరిగే రోజు కూడా వస్తుందని ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, మా అధినేత జగనన్నకు, మా శ్రేయోభిలాషులందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలండి. మొట్టమొదటగా ఒక మనిషి సంకల్పం ఎంత బలమైంది అని బలంగా ఉండగలదు అని చెప్పడానికి నిదర్శనం జగనన్న. కేవలం ఆయన ఒకసారి అనుకొని ప్రజల కోసం నేను కష్టపడాలి, మా నాన్న తర్వాత నేను వాళ్ళకు అండగా
స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ తిరిగి రావాలని ఆయన సంకల్పించుకొని ఈ పార్టీ మొదలుపెట్టి 15 సంవత్సరాలు అయ్యాయి. ఈ 15 సంవత్సరాల్లో అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షంగా ఉండింది. ఎంతో గర్వంగా ఉంటుంది. ఈ రోజుటికి పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాము. మమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఇప్పటికీ మమ్మల్ని వీడిపోలేదని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందంటే కేవలం వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు పడ్డ కష్టము. ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం అనేది కేవలం కార్యకర్తలకి, నాయకులకి కాదు, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి. ఈరోజు మనం ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి ప్రజలకి ఎన్ని స్కీములు తీసుకొచ్చారు. జగన్ అన్న సీఎంగా ఉన్నప్పుడు ఎంత మంచి చేశారు. జగన్ అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ఈరోజు 2 ఏళ్ళు అయింది ప్రతిపక్షంలో ఉండి. క్రితం గవర్నమెంట్ ప్రజల గురించి ఆలోచించిందా లేదా, ప్రతిపక్షంలో కూర్చుంటే మన పాలన అయిపోయిందా అని అనుకున్నారే తప్ప ప్రజల కోసం ఆలోచించలేదు. అదే ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచించేటువంటి ట్రూ లీడర్ కింద పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందండి. జగనన్న గురించి ఇంకొక మాట చెప్పుకోవాలి. రాజుకి చాలా లక్షణాలు ఉండాలి రాజ్యాన్ని పాలించడానికి, కానీ అన్నిటిలోకి ఆ ప్రజల మీద కరుణ, దయ అనేది అన్నిటికంటే ఎక్కువ ఉండాలి. జగనన్న ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ఈరోజు రాక్షస పాలన చేస్తున్నట్టు, ఆ రోజు ఏ రోజు కూడా ఆయన నన్ను గెలిపించిన వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి, నా పార్టీ గురించి తప్ప నేను వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి అని ఒక్క సెకండ్ కూడా చెయ్యలేదు ఆలోచన. ప్రతి ఒక్క అర్హుడైన ప్రజలందరికీ మంచి చేయాలని ఆలోచన చేసినటువంటి ఏకైక లీడరు మా జగనన్న. ఆయనకి మరొకసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పార్టీ ఆవిర్భావం జరిగి 15 రోజులు పూర్తి చేసుకొని 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా లీడర్లందరినీ ఒక చిన్న విన్నపం మా ద్వారా ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు కష్టపడే నాయకులు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అనేది, మళ్ళీ రేపు తడవ అందరూ వచ్చిన పార్టీలను పక్కన పారేయకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని, అది చిన్నగా వీళ్ళ ద్వారా, మా నాయకుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ గారి నేతృత్వంలో, అదేవిధంగా జిల్లాలో ఉండే నాయకులు, మహిళలు, మరి ఎంతోమంది సీనియర్ పార్టీ నాయకులు అందరూ నేపథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారి ఆశయాలను కొనసాగించడానికి మరి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి నాటికి ఈరోజు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరాలు అడుగుపెట్టడం జరిగింది. మరి మహానేత ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఆ మహానాయకుడికి మరి తోడుగా తనయుడు మరి ఈ యొక్క రాష్ట్రాన్ని ఎట్టయినా సరే పేద బడుగు బలహీన వర్గాలను కాపాడాలని ముందుకు వచ్చినటువంటి మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి 15 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల ప్రతిపక్షం ఉంటూ 5 సంవత్సరాల పరిపాలన అయితే, ఆ పరిపాలన ఈరోజు కూడా మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి మరి పార్టీ చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా సంక్షేమ ధ్యేయంగా ముందుకు వచ్చేసి ఈ రాష్ట్రంలో పేదలను మరి అట్టడుగు వారిని అందరం వెంకించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి మంచి పరిపాలన అందించినటువంటి మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ పార్టీకి మరొకసారి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాబో రోజుల్లో ఈ కార్యకర్తలు అయితే నాయకులందరూ కలిసికట్టుగా మరి ఎన్ని ఇబ్బందులైనా, పోరాటాలను ఎదుర్కొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని కోరిక అందరం కూడా పయనిస్తామని. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.